ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు తనపై వస్తున్న రకరకాల వార్తలకు క్లారిటీ ఇచ్చారు. తనదైన శైలిలో ప్రత్యర్థులకు మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఆరోపణలకు సంబంధించి తాను నిర్దోషిగా బయటకొస్తానని ధీమా వ్యక్తం చేశారు. అదే సమయంలో ప్రత్యర్థులపై తనదైన శైలిలో చెలరేగిపోయారు. శుక్రవారం ఉదయం మీడియా ముందుకొచ్చారు ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు. ఆరోపణలొస్తున్న కేసులో ఎలాంటి ఛార్జ్షీట్ వేయలేదన్నారు. కానీ ప్రత్యర్థులు మాత్రం వాటి గురించి డిసైడ్ చేసే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. తనను డిప్యూటీ స్పీకర్ పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేయడం పైన రుసరుసలాడారు. 11 కేసులున్న వ్యక్తి ముఖ్యమంత్రిగా చేయలేదా? ఏమైనా బుద్ధి బుర్రా ఉందా? చేసిన ఆరోపణలపై దర్యాప్తు జరుగుతోందని, అంత మాత్రాన పదవి నుంచి తొలగిస్తారా అంటూ ప్రశ్నలు సంధించారు. రాజ్యాంగ పదవిలో ఉండడం వల్ల ఏడాదిగా సంయమనం పాటించానని అన్నారు. ఎవరు పడితే వారు ఇష్టానుసారంగా మాట్లాడితే సహించేది లేదన్నారు. ఈ పదవిలో ఉండడం వల్లే సైలెంట్గా ఉన్నా, కొందరు వ్యక్తుల గురించి మాట్లాడనని తేల్చేశారు. సాక్షి రాతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి ఉడత ఊపులకు ఎవరూ భయపడరన్నారు. తన కేసుపై తాను పోరాటం చేస్తానని, ఇందులో ఎవరి మద్దతు అవసరం లేదన్నారు. అందులో మ్యాటర్ లేదని ఒక్క ముక్కలో తేల్చేశారు. 2020 నుంచి పోరాటం మొదలుపెట్టారని వివరించారు. తాను ఏ తప్పు చేయలేదని, తనకు పార్టీకి మధ్య గ్యాప్ క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. పరివర్తన వస్తే వచ్చే ఎన్నికల్లో అయినా ప్రతిపక్ష హోదా వస్తుందని భావించారని తెలిపారు. జగన్ గతంలో తనను తాను ఓడించుకున్నారని, అతన్ని ఎందుకు ఓడించాలని 2 ఏళ్ల ముందే వివరించి చెప్పారని గుర్తు చేశారు.